తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు వేదిక సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయ పరిస్థితి రసవత్తరంగా మారిన వేళ ఈ స్థానిక ఎన్నికలు అన్నీ కూడా ప్రధాన పార్టీలకు జీవన్మరణ పోరుగా మారనున్నాయి. 10 ఏళ్ల పాలన తరువాత అధికారం కోలుకునేందుకు తహతహలాడుతున్న బీఆర్ఎస్, అధికారంలో ఉన్న ప్రజల నిరసనను ఎదుర్కొంటున్న కాంగ్రెస్, కేంద్రంలో బలంగా ఉన్న రాష్ట్రంలో పట్టుకొరుక్కునే ప్రయత్నం చేస్తున్న బీజేపీ, ఈ ముగ్గురికి ఈ ఎన్నికలు కేవలం స్థానిక ఓట్ల పోరు మాత్రమే కాదు, రాజకీయ భవిష్యత్తుకు కూడా పెద్ద సవాల్గా మారనున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత 2023లో అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచి పార్టీపై నిరుత్సాహం వెంటాడుతోంది. తాజాగా కవిత లేఖ వ్యవహారం, వర్గ పోరాటాల బీభత్సం పార్టీని అల్లకల్లోలంలోకి నెట్టేశాయి. అధినేత కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నప్పటికీ పార్టీని చక్కదిద్దడంలో ఆయనకు పెద్ద సవాలు ఎదురవుతుంది. అయితే ఎన్నికల సమీపంలో కేసీఆర్ మళ్లీ తన సెంటిమెంట్ ప్లస్ సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తే గత ఓటు బ్యాంకును తిరిగి సంపాదించే అవకాశం ఉంది. కానీ లోపలి ఫిరాయింపులు, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం పార్టీ పునరాగమనానికి అడ్డుగానే నిలవచ్చు. అధికారంలో ఉన్న హామీలపై ప్రజల్లో అసంతృప్తి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న హామీల అమలులో జాప్యం ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తోంది. ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలపై రైతుల్లో ఆగ్రహం ఎక్కువవుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఉద్యోగ నియామకాలతో యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తూ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. కేంద్రాన్ని విమర్శిస్తూ రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టే ధోరణి గ్రామీణ ప్రాంతాల్లో అధికార బలం కాంగ్రెస్కు తప్పక ప్లస్ పాయింట్ అవుతోంది. కానీ హామీలు నెరవేరకపోతే అదే పెద్ద సమస్య కావచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కత్తి మీద సాము లాంటిదిగా ఉంది.